బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండలంలో నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు గారి మీద చేసిన అనుచిత ఆరోపణలను ఖండిస్తూ వర్ని మండల పాత వర్ని గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసి సమాధానం చెప్పిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు అనుకోని పరిస్థితుల్లో వెళ్ళినటువంటి మనోహర్ మీద అన్యాయంగా అక్రమంగా 307 కేసు పెట్టడం జరిగిందని, ఆ కేసులో తాను మర్డర్ చేయలేదు లేదా ఇంకో కార్యక్రమం చేయలేదన్నటువంటి చెప్తూ ఆ కేసుకు సంబంధించినటువంటి కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ తేవటంలో యలమంచిలి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి బ్రోకరిజం చేసి నా దగ్గర ₹1,00,000 తీసుకున్నారన్నటువంటి చెప్పినటువంటి మాట నేను ఈరోజు ప్రమాణం చేయమన్న సందర్భంగా ప్రమాణం చేస్తూ రెంజల్కు సంబంధించినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ఉన్నటువంటి తేళ్ల రవి మనోహర్ ఇద్దరు కలిసి ₹1,00,000 నా దగ్గర ఉంచినటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలో హైదరాబాద్లో ఒక రిటైర్డ్ జడ్జి దగ్గర ఉన్నటువంటి ఒక క్లర్క్కి ఆ కేసు అవసరం నిమిత్తం ₹20,000 ఇచ్చినటువంటి మాట వాస్తవం. దుర్గా ప్రసాద్ అనేటువంటి లాయర్కి ఆ కేసును అప్పచెప్పి ఇది పార్టీ కార్యకర్తగా మన కార్యకర్త కాబట్టి దీన్ని ఏ రకమైనటువంటి ఖర్చుల నిమిత్తం ఏం తీసుకోకుండా చేసి పెట్టమన్న సందర్భంలో ఆయన ఒప్పుకొని మరి బెయిల్ ఆర్డర్ కోసం కింది కోర్టులో మరి మేము ప్రయత్నం చేయగా ఎవరైతే మనోహర్ మరియు తేళ్ల రవి ఇద్దరు వెంకటేశ్వర దేశాయ్ అనేటువంటి అడ్వకేట్ని మాట్లాడితే అడ్వకేట్ 2 సార్లు మరి దాన్ని అటెంప్ట్ చేస్తే 2 సార్లు కూడా కోర్టు వారి బెయిల్ ఆర్డర్ని కొట్టివేసినటువంటి బెయిల్ పిటిషన్ని కొట్టివేసినటువంటి సందర్భంగా నేను ఇవాళ తేళ్ల రవి గారిని పిలిపిస్తాను. మనోహర్ గారితో క్లియర్గా మాట్లాడుతున్నా, నేను బ్రోకరేజం చేయదలుచుకుంటే నీ ఇంటికి రానవసరం లేదు, లేకపోతే ఆ ₹1,00,000 నాకేం లెక్క కాదు. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల మరి అలాంటి మొత్తాలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందని స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ నువ్వు ప్రమాణం చేయమన్నావు కాబట్టి ప్రమాణం చేస్తున్నా. నీలాగా తప్పుడు మాటలో తప్పుడు వ్యవహారం చెప్పలేదు. ₹1,00,000 ఇచ్చినటువంటి వాస్తవం, ₹80,000 నీకు రిటర్న్ ఇచ్చినటువంటి మాట నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. బెయిల్ ఆర్డర్ కూడా తెచ్చిచ్చిన. ఇంతకంటే ఎక్కువ నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే తేళ్ల రవి అనే వ్యక్తిని పిలిపించు. నేను ప్రత్యక్ష నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. తేళ్ల